వీళ్ళకి మామూలుగా ఉండదు అసలు, ఉచ్చబడిపోవాలి అట్లే. గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం తడా బార్డర్ లో అయితే ఉన్నాం అనమాట. మన బండి వచ్చేసి సైడ్ ఇక్కడ పెట్టేసుకుని నైట్ అయితే నిద్రపోయాను. కొంచెం సేఫ్టీగా ఉంటది అనమాట ఈ బార్డర్ దగ్గర. ఏంటంటే చూడండి, చాలా వరకు బండ్లు అయితే ఆగి ఉంటాయి. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ ఫెసిలిటీస్ అటువంటివి అయితే ఏం లేవు, కానీ అది వచ్చేసి బార్డర్ అనమాట. ఎదురుగా కనిపిస్తుంది కదా, అది బార్డర్. కాటా పెట్టేసి 14 టైర్ కి అయితే 700, 16 టైర్ కి అయితే 900, ట్రైలర్ కి అయితే అలా 1100, 1000 అట్లా తీసుకుంటూ ఉంటారనమాట. అదే అనమాట తమిళనాడు బార్డర్ అది. ఇంకా మన బండి వచ్చేసి నైట్ అయితే బార్డర్ అయితే పార్క్ చేయించేసినాను. పార్క్ చేయించేసి మనకు ఏఎల్ఎస్ ఉందన్నమాట. చాలా మంది అడిగారు ఏఎల్ఎస్ అంటే ఏంది, ఏఎల్ఎస్ అంటే ఏందన్న అనేసి. చూపిస్తాను, అది స్టిక్కరింగ్ చూస్తున్నారు కదా, రైట్ సైడ్ అద్దం పైన ఏఎల్ఎస్ అని ఉంటుంది. ఏఎల్ఎస్ అంటే మంత్లీ పాస్ అనమాట. అంటే ఎట్లా అంటే మంత్లీ పాస్ అంటే మంత్ కింతనే అమౌంట్ అయితే ఉంటుంది అనమాట. మంత్ కింతనే అమౌంట్ అయితే కట్టుకుంటే మన బండిలో వచ్చేసి పాస్ చేస్తారనమాట. అంటే బార్డర్లో మనం ఏం ఆపాల్సిన అవసరం లేదు, చెకింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏఎల్ఎస్ ఉంటే మనం డైరెక్ట్ వెళ్ళిపోవటమే, డబ్బులు అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అనమాట. ఏఎల్ఎస్ అదే అనమాట ఏఎల్ఎస్ కట్టడం. అదే ఎవరు పేరు అయితే కాదు, తమిళనాడు పాస్ అనమాట. తమిళనాడు పాస్ను ఇక్కడ తడా బార్డర్ దగ్గర పాస్ మాత్రమే. అదే ఎగ్జిట్ లో మటుకు డబ్బులు ఇవ్వాల్సిందే 900 అక్కడ. ఇదనమాట ఏఎల్ఎస్ అంటే. ఇంకా మార్నింగ్ లేచాను అనమాట. నైట్ 11:30, 12 అయిపోయింది ఇక్కడ నేను పడుకునే తల్లికి. ఇంకా మార్నింగ్ లేచాను కాబట్టి ఇంకా ప్రశాంతంగా మన జర్నీ అయితే స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. సో గైస్, నేను వచ్చేసి తడా బార్డర్ నుంచి అయితే బయలుదేరిపోయాను అనమాట. మన స్టాప్ వచ్చేసి ఇంకా ఎక్కడన్నా టిఫిన్ చేసుకొని ఇంకా ఉలందర్పేట అయితే వెళ్ళిపోయి ఆయిల్ అయితే కొట్టియాలి. ఒక 15,000 ఆయిల్ కొట్టిచ్చేస్తే మన బండిలో వచ్చేసి ఆయిల్ మూల అయితే పని చేయట్లేదు అనమాట. చూడండి నేను చూపిస్తాను. నాకు తెలిసి హాఫ్ ట్యాంక్ పైనే ఉంటుంది. ఇంకా ఎంతో మనం ఒక 400 కిలోమీటర్స్ వచ్చాం కదా నేను నైట్, అంతే అనమాట. ఉలందర్పేట వెళ్ళేసి మనం ఆయిల్ కొట్టించేసుకొని ఇంకా అక్కడ నుంచి అయితే ఆరాంగా అయితే బయలుదేరిపోదాము. నైట్ వచ్చేసి మన తడా బార్డర్ ఉంది కదా, తడా బార్డర్ దగ్గర బండ్లు అయితే ఆపుతున్నారు అనమాట. అంటే ఆంధ్ర పోలీసు వాళ్ళు ఆపేసి బండి దగ్గర 50 రూపాయలు, 100 రూపాయలు వాడు ఎంత ఇచ్చేంత పిండుతున్నారు. అసలు ఏందబ్బా ఇతను రాత్రిపూట 12 పూట ట్రాఫిక్ జామ్ అయిందని చూస్తే ఎంట్రీ అని అడుగుతున్నారు అనమాట. తడా బార్డర్ దగ్గర అలాగే అడుగుతున్నారు. తడా బార్డర్ దాటిన వెంటనే అది తమిళనాడు బార్డర్ దగ్గర మామూలు ఇంకా దోచుకోవడం 700, 800, 14 టైర్ కింద, 16 టైర్ కింద, అలాగే ప్రతి ఒక్క వెహికల్ కు 6 టైర్ కింద అనేసి అది మామూలు. ఇంకా అది అయిపోయిన వెంటనే ఒక్కరు ముందుకు వచ్చా తమిళనాడు. ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. ఇవాళప్పుడు దోచుకుంటున్నారు అనమాట. అంటే నాకు అర్థం కాక అడుగుతాను, వీళ్ళందరికీ జీతాలు ఇస్తుందా ఇవ్వలేదా ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఎలా తయారైందంటే ఇంతకు ముందు ఒక విధంగా ఉండేది, ఇప్పుడైతే ఇంకొక విధంగా ఉందన్నమాట. మామూలుగా డబ్బులు వసూలు చేయట్లేదు. అసలు వాడు ఎంత ఇచ్చేంత డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు అనమాట డ్రైవర్ని. నిన్న నైట్ వచ్చేసి నేను 10 రూపాయలు ఇచ్చాను అనమాట ఎంట్రీ. 10 రూపాయలు ఇచ్చావు, 50 ఇవ్వు, లేదంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ కేసు రాస్తాడు, అది రాస్తాడు, ఇది రాస్తాడు అన్నాడు. అన్నా నా దగ్గర లేవన్నా, ఉండేది 10 రూపాయలే, నా దగ్గర అమౌంటే లేదు అని అన్నాను. అని అంటే ఎవడ్రా బాబు నువ్వు దెంగేరా బాబు అంటాడు వాడు. అంతే డ్రైవర్లు అంటే ఏంది అంత చులకనా చెప్పండి. అసలు ఎంత చీప్గా చూస్తున్నారంటే, అసలు మేము తిరిగితేనే కదా వీళ్ళకు ఫుడ్ ఉండేది, ఏమన్నా ఉండేది. అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదనమాట డ్రైవర్స్ అంటే. పోలీసు వాళ్ళకు మెయిన్, పోలీసు వాళ్ళకే లేదు, బయట వాళ్ళు ఎట్లా ఇస్తారు చెప్పండి రెస్పెక్ట్. చాలా ఇబ్బంది పెడుతున్నారు వచ్చేసి. అసలు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏదో మా అవసరానికి మేము రోడ్డు మీదకి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అసలు కొంచెం మా తరపున గురించి కూడా ఆలోచన చేయాలి కదా. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, కొన్ని 100,000 కిలోమీటర్లు జర్నీ చేసుకొని మనకు అవసరమైన నిత్యావసర సరుకులన్నీ తీసుకొని వస్తుంటారు. కొంచెం కూడా ఆలోచన చేయరు అనమాట. ఇష్టం వచ్చేట్టు మాట్లాడేదే, ఇష్టం వచ్చేట్టు దోచుకునేది. అసలు అది దోచుకునే దాని బదులు ఏదో సిన్సియర్గా డ్యూటీ చేస్తే వాళ్ళకి మంచి పేరున్న వస్తుంది కదా. ఇట్లా ఒకరు ఇద్దరు ఉండడం వల్ల మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ చెడ్డ పేరు. అసలు ఎలా తయారయ్యారంటే, మొన్న ఒకడు 50 రూపాయలు ఇవ్వకుంటే అద్దం మొలగొట్టేస్తా అని అద్దం మొలగొట్టేసినాడు. అది కూడా పెట్టినా, మీరు షార్ట్ వీడియో అయితే చూసింటారు. అట్లుంది అన్నమాట. చాలా ఘోరంగా తయారైనారు. అసలు ఈ వ్యవస్థ ఎప్పుడు మారుతుందో, ఎలా మారుతుందో కూడా అర్థం కావట్లా. ఏం చేస్తాం మరి. ఇట్లా డ్రైవర్ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే అంత ఘోరంగా అయిపోయింది. ఏదో మా అవసరాల కోసం మేము రోడ్ల మీదకి వచ్చినట్లుంది.
ఇంకా మనం ఎన్ని మాట్లాడుకుంటా పోతే అడుగు వెళ్ళిపోద్ది. ఇంకా ఇక్కడ నుంచి గుమ్మడిపూడి వెళ్ళేసి అక్కడ టిఫిన్ చేద్దాం. టిఫిన్ బాగుంటుంది అక్కడ. గుమ్మడిపూడిలో టిఫిన్ చేసేసి ఇంకా ఆరాంగా అయితే బయలుదేరిపోదాము. నాకు తెలిసి ఇక్కడ అవుట్ రింగ్ రోడ్డు పైన కూడా మన మామూలు అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. మామూలుగా వసూలు ఉండదు అక్కడ. 100 రూపాయలు ఇవ్వాలా, లేదంటే కేసు కొడతాడు 1500. అసలు ఎట్లా మాట్లాడతారంటే నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్ళందరికీ పని కట్టించే రోజు దగ్గరలోనే ఉంది. తొందరగా కొంతనాళ్ళు అయితే వెయిట్ చేయండి. కొంచెం డబ్బులు రాలేదు, డబ్బులు వస్తే మటుకు ఆ గ్యాడ్జెట్ కొని వీళ్ళందరికీ దుమ్ము లేపేద్దాము. ఏదైతే అది కానివ్వండి. అసలు ఎట్లా తీయాలంటే వీళ్ళకి మామూలుగా ఉండదు. అసలు ఉచ్చబడిపోవాలి అట్లే డబ్బులు అడగాలంటే. చేద్దాం కొన్నాళ్ళు ఆగండి, ఒక 1 month వరకు ఆగండి. మీ అందరికి ప్రూఫ్తో సహా పెడతా ఎవడెవడు ఎంత డబ్బులు తీసుకుంటున్నాడో, ఎట్లా తీసుకుంటున్నారు అనేసి. మామూలుగా ఉండదు. మరి చూద్దాం. ఇంతవరకు వీడియో లైక్ చేయకుండా తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్లో మెయిన్ వచ్చేసి ఇటువంటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందరితో పాటు అయితే ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోదాం ఆరాంగా. చూడండి వెదర్ మార్నింగ్ చాలా చల్లగా కూల్గా ఉందన్నమాట. ఇప్పటి నుంచి ఇంకా డైరెక్ట్ వాయిసే ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం మైక్ తీసుకున్నాం కాబట్టి రోడ్డు చూపించడం అది ఉంటుంది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడెక్కడ ఆపినప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే కంటెంట్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం మరి ఎట్లయితుందో. మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయగలము. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా బయలుదేరిపోదాం. సో గైస్ మనం వచ్చేసి చెన్నై అవుట్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసాం అనమాట. చూడండి ఇది వచ్చేసి చెన్నై అవుట్ రింగ్ రోడ్డు. టోల్ గేట్ ఉంది కదా, అతను ఆపస్తుంది టోల్ గేట్. టోల్ గేట్ దగ్గర బండి ఆపారు అనమాట. ఏంద్రప్ప స్వామి అనేసి వీళ్ళు ఎందుకు పొద్దున్న తలనొప్పి అనేసి ఒక 50 రూపాయలు ఇద్దామని తీసుకున్నాను. ఆయన వచ్చేసి చాలా మంచి ఆయన ఉన్నట్టున్నాను. టోల్ గేట్ దగ్గర ఉండే పోలీసు వాళ్ళు పగులు కాబట్టి అడగలేదనుకోండి అమౌంట్. నైట్ అయితే ఖచ్చితంగా అడిగేవాళ్ళు. ఫస్ట్ చెక్ చేసినాడు అనమాట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. ఏమన్నా తాగి డ్రైవ్ చేస్తున్నాడు అనేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేసి వెళ్ళిపోన్నాడు. అంతే. చెన్నై దగ్గర చాలా సార్లు చెక్ చేస్తారనమాట డ్రంక్ అండ్ డ్రైవ్. అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ దొరికినాడంటే వాడిని ఎంత పిండాలో అంత పిండుతారు. అసలు చాలా డేంజర్ అసలు వీళ్ళు. ఇటు పక్క ఎవరన్నా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి తోలే వాళ్ళంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చేసి ఎంకరేజ్ చేయను అనమాట. నాకైతే ఇష్టం ఉండదు బండి తాగి బండి తోలడే వాళ్ళంటే. కానీ కొంచెం పీడుకొని రండి. మామూలుగా ఉండదు. ఇలా వారము పీడిచ్చేస్తారు. ఇంకా ముందుకు వెళ్తే 3 టోల్ గేట్లు వదులుతాయి అనమాట. ఈ టోల్ గేట్ల దగ్గర 3 మామలు అయితే ఉంటారు. 3 మామలు. 3 మామలకు ఎంత అయిపోతుందో చూద్దాం. మరి ఫస్ట్ 50 ఇస్తాను, లేదంటే లేదు సార్ రెగ్యులర్ బండి అది అని చెప్తాము. చూద్దాం. వాళ్ళతో ఎందుకు ఊరికి పాయింట్లు వేయించుకోవడం, మన దగ్గర నుంచి డబ్బులు కట్టడం. చూద్దాం మరి. సో గైస్ ఈరోజు అయితే బాబాయిలు అయితే లేరు అనమాట. ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేసినాం ఆల్రెడీ. బాబాయిలు అయితే లేరు. మరి సెకండ్ టోల్ గేట్ దగ్గర ఉంటారు నాకు తెలిసి. 99% వరకు ఉంటారు. ఊరు కట్టేది ఊరికిచ్చే డబ్బులు ఎవరు వదులుకుంటారు చెప్పండి. నేను వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటేసాను సక్సెస్ఫుల్గా. ఇంకా 2వ టోల్ గేట్ 3వ టోల్ గేట్ దాటేస్తే ఇంకా ఈ బాబాయ్తో గొడవ అయిపోతుంది అనమాట. చూద్దాం మరి. అది వచ్చి సెకండ్ టోల్ గేట్ దగ్గర ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఏం లేదు, వాళ్ళకి సమర్పించుకోవటమే ఇంకా తప్పదు. ఇది చేసేదైతే ఏం లేదు. చూద్దాం మరి. ఇది 2వ టోల్ గేట్ ఉన్నారు చూడండి. చిల్లర కదా. డబ్బులు దోచుకున్నడే అవుతుంది. 50 రూపాయలు. ఏం చెప్తాం గురు, వీళ్ళ రాజ్యము తమిళనాడు వచ్చినాక ఇక్కడ 50 ఇస్తే సర్ర దోలు పెట్టుకుంటున్నాడు. మళ్ళీ సైడ్ రమ్మంటున్నాడు తాత. వీళ్ళతో మనం ఏడ ఫైన్ లేపించుకుంటాం చెప్పండి. 50 రూపాయలు ఇచ్చేస్తే పోతే పోయింది అనుకొని. అదేమో ఓనర్ అయితే ఇస్తాడు, మనకి ఇబ్బంది ఏం లేదు. చెప్తాను 50 రూపాయలు పక్క మళ్ళీ మనకి ఈరోజు టిఫిన్ కన్నా వచ్చేది. సో గాయస్ ఎండ చూడండి మామూలుగా లేదు అసలు. ఎండ అయితే ఘోరంగా పెడుతుంది అనమాట.
మనం చెన్నై అయితే దాటేసినాము. ఇది అవుటర్ రింగ్ రోడ్ అయితే ఇంకా దిగేస్తాం అనమాట. అవుటర్ రింగ్ రోడ్ దిగేస్తే ట్రాఫిక్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది అసలు ఈరోజు. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది దగ్గర. ఈ ట్రాఫిక్ అంతా దాటుకున్న తర్వాత ఎక్కడన్నా టిఫిన్ చేసేసి లేదంటే 11 గంటలకు ఆపేసి భోజనం చేద్దాము, చూద్దాం మరి. సో గైస్, ఇది వచ్చేసి పార్కింగ్ అనమాట, ఫ్రీ పార్కింగ్. ఉల్లందర్పేటకు ఇంకా 80 కిలోమీటర్లు ఉంది. ఇది వచ్చేసి ఫ్రీ పార్కింగ్ అనమాట. ఇక్కడ చూడండి చాలా వరకు బండ్లు అయితే పెట్టుకుంటారు. నేను వచ్చేసి వంట అయితే చేసుకుందామని ఇక్కడ ఆపేసిన అనమాట. టైం వచ్చేసి 11:40 అయితే అవుతుంది. రైస్ అయితే పెట్టేసినాను ఆల్రెడీ. గ్యాస్ అయితే నిన్న నింపేసుకుంది అనమాట. మనది గ్యాస్ అయితే మారిపోయింది అనమాట. మనది కొత్త గ్యాస్. వాళ్ళు షెడ్లో పెట్టారు, ఏమైందంటే ఎవరో వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారంట. మనది వచ్చేసి 3 కేజీల గ్యాస్, ఇది వచ్చేసి 5 కేజీల గ్యాస్ అనమాట. పెద్ద గ్యాస్ అయితే ఇచ్చారు మనకు. ఈ రిపేర్ చేసి రాన్నా నీ గ్యాస్ నీకు ఇచ్చేస్తామన్నారు. చూద్దాం మరి ఇస్తారు ఎవరు. ఈ గ్యాస్ అయితే కొట్టించేసినాను. 3 కేజీలు గ్యాస్ కొట్టించాను. ఇంకా క్యాబేజ్ ఉందనమాట. ఇదే అనమాట మనకి ఈరోజు ఫ్రై మాదిరి చేసుకున్నాం, శనివారం కాబట్టి. ఇంకా వాతావరణం అయితే చల్లగా ఉందన్నమాట. ఇక్కడ వంట చేసుకుని తినేసి ఇంకా ఆరాంగా అయితే బయలుదేరిపోదాము. ఇబ్బంది ఏం లేదు. ఈరోజు శనివారము, రేపు ఆదివారం అన్లోడ్ కాదు. సోమవారం కల్లా వెళ్ళిపోవాలి మనం. ఆనందంగా నిదానంగా బయలుదేరిపోదాం ఇక్కడ నుంచి. వాటర్ అయితే పట్టుకున్నాను ఒక క్యాన్ అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. కేరళలో ఈ క్యాన్ కూడా 2 క్యాన్లకు నీళ్లు నింపుకుంటే, బయట ఒక స్టీల్ బకెట్ ఉంది, ఆ స్టీల్ బకెట్కి నీళ్లు నింపుకుంటే ఇంకా టెన్షన్ ఉండదు మనకు. వంట చేసుకుందాం, వంట కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. సో గైస్, క్యాబేజ్ అయితే ఉడకబెడుతున్నాం అనమాట. ఇంకా కొంచెం ఉంది, అది రేపు కానీ మొన్నటి కానీ ట్రై చేద్దాం దాని గురించి. ప్రస్తుతానికి అది చాలా మనకు ఒకరమే కదా. నీళ్ళలో లేచి ఫస్ట్ ఉడకబెట్టుకొని మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాం అనమాట. పొడి చూపిస్తాం. అది ఇదన్నమాట పొడి. దీంతో అయితే కర్రీ చేసుకున్నాము. చేసుకొని తినేసి ఆరాంగా పోదాం ఇక్కడ నుంచి. ఈ ఫ్రీ పార్కింగ్ లో అన్నం చేసుకున్నాం అనమాట. అన్నం చేసుకుని తింటుంటే పెద్ద ఆయన అయితే వచ్చాడు అనమాట. ఇంకా చూస్తున్నారు పెద్ద ఆయన. పాపం చూడగానే చాలా బాధ వేసింది. అన్నం ప్లేట్ ఎత్తుకొని వచ్చాడు అనమాట. ఆ ప్లేట్ కూడా బాగాలేదు అసలు. ఆయన ఇక్కడే ఉంటాడు అనుకుంటా. చూడండి, ఆకులు అన్నీ ఏరుకొని వేసుకొని తింటున్నాడు. చాలా బాధ వేసింది చూస్తానే. ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న ఫుడ్లో కొంచెం అయితే పెట్టేసాను అనమాట. మనం నైట్కి ఏదైనా చేసుకోవాలి మళ్ళీ. పర్లేదు బాబా, ఆయన పెద్ద ఆయన చూస్తాను చాలా బాధ వేసింది. మనం కూడా తినేసి నుంచి అయితే జాలీగా వెళ్ళిపోదాము. ఒక ఆయన వంట అయితే చేసుకొని తినేసాను అనమాట. ఇక్కడ నుంచి ఇంకా బంక్ వచ్చేసి 80 కిలోమీటర్లు ఉంది. డీజిల్ పట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేసి అయితే ఈరోజు ఇది స్టార్ట్ చేసేద్దాము. రేపు సండే కాబట్టి సండే ప్రశాంతంగా ఉంటాయి, రోడ్లు కూడా ఖాళీగా ఉంటాయి అనమాట. ప్రశాంతంగా కేరళ రోడ్లు జాలీగా వెళ్ళిపోదాము. ఇంకా ప్రస్తుతానికి అయితే బయలుదేరిపోదాము ఇక్కడ నుంచి. సో గాయస్, అక్కడ పార్కింగ్ లోంచి అయితే బయలుదేరిపోయాను. ఇంకా ఉలందర్పేట ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. వంట చేసుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరు అనమాట. చాలా బాగుంటుంది ఫీల్ కూడా. ప్రశాంతంగా అయితే తినేసినాను. ఆరాంగా అయితే ఇంకా బయలుదేరిపోయాను కూడా. ఎదరికెళ్ళేసి డీజిల్ బంకులో ఫోన్ చేశాను మా ఓనర్ గారికి. ఫోన్ చేసి ఒక 20,000 డీజిల్ అయితే పెట్టమని చెప్పినాను. సారీ 15,000 డీజిల్ అయితే పెట్టేసినాడు అనమాట. ఇంకా జాయిగా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. మధురై వెళ్ళాలి మనం. మధురై నుంచి వెళ్ళిపోవాలి. తిరుచి స్ట్రైట్, డిండిగల్, మధురై ఒకటే రోడ్ అనమాట. స్ట్రైట్ బైపాస్ స్టార్ట్. తిరునమలై అనమాట. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే టౌన్లోకి వెళ్ళిపోద్ది. ఇది వచ్చేసి బైపాస్ అనమాట. దానికి రోడ్ అయితే చాలా బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. రోడ్డు ఎటువంటి పేరు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చాలా బాగుంటుంది రోడ్డు. చూస్తున్నారు కదా, మొత్తం 4 లేన్ 6 లేన్ హైవే రోడ్ అనమాట. అక్కడక్కడ 6 లేన్ ఉంటుంది, మధ్యలో 4 లేన్ ఉంటుంది అనమాట. జాయిగా ఆరాంగా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ రోడ్లో. బంకులోకి వెళ్ళేసిన తర్వాత పార్టీకి అయితే ఫోన్ చేస్తాను ఒకసారి. సండే అన్లోడ్ అవుతుంది తమ్ముడు అంటే వెళ్ళిపోతాను ఇంకా నాన్ స్టాప్. ఎక్కడ ఆపేది అయితే ఉండదు. ఏదో టీయో ఏదో ఒకటి కాఫీనో తాగేసి చాక్లెట్లు బోర్న్విటాలో మామూలుగా ఉండదు. మన ఏంటో ఒకటి తీసుకొని తినుకుంటా నైట్ అంతా తోలేస్తాను, వెళ్ళిపోద్ది పాయింట్కు. లేదు సండే అన్లోడ్ కాదంటే మటుకు ఆరాంగా నిద్రపోయేసి వెళ్ళిపోవటం ఇంకా. సో గైస్, నేను వచ్చేసి ఇప్పుడు మధురైకి ఒక 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను అనమాట. ఇక్కడ జియో బంక్ కనిపించేస్తుంటే ఇక్కడైతే ఆపేసాను అనమాట బండి. వర్షం చూడండి ఏకతాటిగా పడుతూనే ఉందన్నమాట వర్షము. అందుకోసం బండి ఇక్కడ ఆపేసి ఫుడ్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మధ్యాహ్నము, ఫుడ్ అయితే తినేసినాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 9 అయితే అవుతుంది అనమాట. ఇక్కడైతే ఆపేసినాను బండి. ఇంకా ఏదైనా ఉంటే మార్నింగ్ అయితే చూసుకుందాము. ఇక్కడ నుంచి ఇంకొక 300 కిలోమీటర్లు ఉందన్నమాట. రేపు సండే వచ్చేసి
అన్లోడ్ అయితే కాదు, మండే అనమాట అన్లోడ్ మనకు వచ్చేసి. ఇంకా ఇక్కడే నైట్ అనమాట పడుకొని తినేసి ప్రశాంతంగా రెస్ట్ అయితే తీసుకుంటాను. ఇంకా మార్నింగ్ చూసుకున్నాను ఏమైనా ఉన్నా కూడా. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను గాయస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతా బాయ్.